అమరావతిలో భవనాలు, రోడ్లు, నిర్మాణ పనుల కాంట్రాక్టులను అడ్డగోలు వ్యయాలకు కట్టబెట్టడంలో సిఆర్డీఏ, ఏడీసీఎల్ తాము నెలకొల్పిన రికార్డులను తామే బద్దలు కొడుతున్నాయి. తాజాగా సీడ్ యాక్సిస్ రోడ్డును NH16తో అనుసంధానించే మూడో దశ పనులను కిలోమీటర్కు 180.35 కోట్లకు అప్పగించేందుకు ఏడీసీఎల్కు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు పనుల కోసం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ జీవో జారీ చేసింది. కొండవీటి వాగు నుంచి రైల్వే ట్రాక్ పైన మణిపాల్ ఆసుపత్రి మీదుగా వారధి వరకు 3.5 కిలోమీటర్లు 60 మీటర్ల వెడల్పుతో 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 511.84 కోట్ల కాంట్రాక్ట్ విలువతో అక్టోబర్ 27న ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. లంప్సమ్ విధానంలో 2 ఏళ్లలో పూర్తి చేయాలని నిర్దేశించింది. జీఎస్టీ, సీనరేజీ, నాక్ వంటి పన్నుల రూపంలో 98.66 కోట్లను తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. దీంతో కాంట్రాక్టు విలువ 610 కోట్ల 50 లక్షలకు చేరుకుంది. NHEI దేశంలో అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ రహదారులను నిర్మిస్తుంది. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిలో అంతర్భాగంగా విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు అద్భుత డిజైన్తో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ను 2.6 కిలోమీటర్ల మేర 6 వరుసలతో 282.4 కోట్లతో 2020లో పూర్తి చేసింది. అంటే కిలోమీటర్కు వ్యయం 108.61 కోట్లు. కోల్కతా, చెన్నై జాతీయ రహదారిలో అంతర్భాగంగా విజయవాడలో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు బెంజ్ సర్కిల్ వద్ద 3 వరుసలతో 2020 నాటికి 2.35 కిలోమీటర్లు, మొదటి దశ ఫ్లైఓవర్ను 80 కోట్లతో 2.47 కిలోమీటర్లు, రెండో ఫ్లైఓవర్ను 3 వరుసలతో 2021లో 88 కోట్లతో పూర్తి చేసింది. ఈ ప్రకారం 6 వరుసలతో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ విధానంలో కిలోమీటర్కు 69.70 కోట్లను NHEI ఖర్చు చేసినట్టు స్పష్టమవుతుంది. కానీ అచ్చం ఇదే పద్ధతిలో నిర్మిస్తున్న సీడ్ యాక్సిస్ రోడ్డును కాంట్రాక్టు సంస్థలకు కిలోమీటర్కు 180.35 కోట్ల చొప్పున అప్పగిస్తుంది. రాష్ట్రంలో 2014-19 మధ్య చంద్రబాబు సర్కార్ అంచనా వ్యయాలను పెంచేస్తూ అస్మదీయులకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తూ అధిక ధరకు కాంట్రాక్ట్ పనులు కట్టబెట్టింది. ఖజానాను కొల్లగొడుతూ నీకింత నాకింత అంటూ పంచుకునేలా టెండర్ల వ్యవస్థను నీరుగార్చింది. కాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానం, మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు వంటి విప్లవాత్మక సంస్కరణలతో టెండర్ల వ్యవస్థకు మళ్లీ జీవం పోసింది. అయితే 2024లో చంద్రబాబు సర్కార్ వచ్చాక 2014-19 మధ్య తరహాలోనే అస్మదీయులకు అధిక ధరలకు పనులు కట్టబెట్టేందుకు రివర్స్ టెండరింగ్ ను రద్దు చేసింది. రివర్స్ టెండరింగ్ అమల్లో ఉంటే ఏడీసీఎల్ నిర్దేశించిన కాంట్రాక్టు విలువ కంటే కనీసం 9-10% తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చేవారు. తద్వారా ఖజానాకు భారీ ఎత్తున ఆదా అయ్యేది. కానీ చంద్రబాబు సర్కార్ ఆ విధానాలను రద్దు చేయడంతో సీడ్ యాక్సిస్ రోడ్డును NH16తో అనుసంధానించే పనుల కాంట్రాక్ట్ విలువ భారీగా ఉంది. కాంట్రాక్ట్ విలువ కంటే అధిక ధరకు పనులు కేటాయించడంతో ఖజానాపై అదనంగా 20.73 కోట్ల భారం పడింది. నిర్మాణం పూర్తయ్యేసరికి ఇంకెన్ని కోట్లకు చేరుతుందోనని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.